నువ్వు ఏమి మధ్యలో ఏంది మీరు మధ్యలో వస్తారు. చిన్నగా రవి ఇంకేముండాలి రమ్మని అందరికీ తీయండి. మీరు రావద్దండి. ఉండుకా అక్క అక్క ఉండుకా 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 ఉండు 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 వెళ్ళిపోతే త్వరగా చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత మంది చాలు బొట్లు పెంచుతున్నారో చూడండి. చంద్రబాబు 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 ఏం తీసుకున్నారు కొంచెం గారు నకిలీ మద్యం నశించాలి, అక్రమ మద్యం నశించాలి, అక్రమ మద్యం నశించాలి, నశించాలి, అక్రమ మద్యం నశించాలి, నశించాలి, అక్రమ మద్యం నశించాలి. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, అక్రమ మద్యం నశించాలి, అక్రమ మద్యం నశించాలి, అక్రమ మద్యం నశించాలి, అక్రమ మద్యం నశించాలి. చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, అక్రమ మద్యం అక్రమ మద్యం అక్రమ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం ఇదేం మంచి ఈ రోజు నిజంగానే ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఒక నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా. చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకాలు ఎక్కుతారు. ఒక ఘనత, ఒక బిరుదు, ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈ రోజు అన్ని చావులు ఉంటున్నాయంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా? మద్యం, నకిలీ మద్యం చూసాము. అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము, కల్తీ మద్యం చూసాము, నకిలీ మద్యం. అంటే కల్తీ అని అంటే దాంట్లో దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్లు. కానీ ఈ రోజు నకిలీ మద్యం తయారు చేయాలి, ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మద్యం ప్రియులు పొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈ రోజు స్పిరిట్ లో మీకెంత వాటా వస్తుంది?
ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు. ఈ రోజు చిత్తూరు, మొన్న విజయవాడ, మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్దపీట వేశారేంటి? ఏంటి ఇదేనా మీరు మంచి మద్యం అని చెప్పి ప్రజలకు ఇస్తున్న నకిలీ మద్యం? మీరు ఈ విధంగా ఈ పాలన చేస్తున్నారంటే ప్రజల్ని చంపాలని ఎందుకు మీరు అంత కంకణం పట్టుకొని ఉన్నారు? మీరు నకిలీ మద్యం అమ్మితే మరి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది? మేము అడుగుతుంది ఒకటే, మీకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయినాయా? ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయో, మీరు పెట్టే మీరు పంపించే నకిలీ మద్యంలో ఎంతమంది తాగి చేస్తున్నారో, మీరు ఇచ్చిన హామీల్లో ఈ ఒక హామీ, నేను మంచి మద్యం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేట్లు పెంచారు, చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నది ఇచ్చి, ఈ రోజు మీ నకిలీ మద్యానికి వచ్చిన దాని మీద సర్టిఫికేట్ కూడా మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. మీరు ఏదో అంటున్నారు 2 నెలలైంది 3 నెలలైంది పెట్టి, అంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా చేయకుండా ఏ విధంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఉన్నాయో ఆ విధంగా మీరు ఈ నకిలీ మద్య ప్లాంట్లు కూడా పెడదామని ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, ఇబ్బందులు అన్నీ అయిపోయినాయి. ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్లు పుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన పరిపాలన ఏ ఉందో ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మేము ఈ కార్యక్రమం మీకోసం మీరందరూ మేలుకోండి. ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ నకిలీ వ్యవహారాలన్నీ మీరు బయటకు తీసుకుని రండి. అవి తాగకండి, తాగి చావకండి. ఎందుకనంటే స్పిరిట్ తాగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళకి లెక్క లేకపోయింది, కానీ మాకు లెక్క ఉంది. ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే ఎంతో మందిని చంపిన వాళ్ళు మీరు. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చావులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మనుషులకి మంచి జరుగుతుందని లేదు. కాబట్టి ఒక్కొక్క నాయకుడికి చెప్తున్నాం, మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ ని వెనక తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు 30% వస్తాయని చెప్పి, లేకపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ఊరుకునే కూర్చోదు. మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని లెక్క కడతాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ లెక్కలకి తిప్పి తిరిగి చేసి మొత్తం ఒక్కొక్క ప్రాణానికి కూడా లెక్క చెప్పే విధంగా మిమ్మల్ని ఊసలు లెక్క పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం.